ప్రజాకవి యోగి వేమన జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా చేయడం చాలా అభినందించదగ్గ విషయం, చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజాకవి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి. కుల మతాల గురించి 17వ శతాబ్దంలోనే ఈ కుల గజ్జి గురించి, మనుషుల మధ్య తారతమ్యాల గురించి, ఇవన్నిటి గురించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఇప్పటికీ కూడా యోగి వేమన పద్యాలు, ప్రతి ఒక్క పద్యము అదొకటి విన్నా చదివినా నిజంగా హృదయాలకు అత్తుకునేటట్లు ఉంటుంది. ప్రతి పద్యంలోనూ ఒక నిగూఢ అర్థం ఉంటుంది, దాంట్లో ఒక జీవితం ఉంటుంది, జీవించడం ఉంటుంది. సమాజంలో ఎన్నో రుగ్మతలను మాపిన ప్రజాకవి అని చెప్పచ్చు. అప్పట్లోనే ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన యోగి వేమారెడ్డి, అప్పటికి యోగి కాదు, ఆయన భోగి వేమారెడ్డి అనాలి. ఆ భోగి వేమారెడ్డి యోగి వేమనగా మారి ఎంతోమందికి నిజంగా సమాజానికి సేవ చేసిన ప్రజాకవి అని చెప్పాలి. అలాంటి వ్యక్తిని ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయినప్పటికి కూడా నిజంగా ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాంటి మహానుభావుడు, ఎందుకంటే కుల మతాలకు అతీతంగా కేవలం కొంతమంది ఏదో మా కులానికి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి మహానుభావులని కులాలకు ఆపాదించకూడదు. వీళ్ళు సమాజంలోని ఎన్నో రుగ్మతలను రూపుమాపి సమాజం కోసం పాటుపడిన వ్యక్తులు. ఇలాంటి మహానుభావులు కోటికి ఒక్కరు పుడుతుంటారు. ఇలాంటి మహానుభావుల్ని కులంతో చూడకూడదు. ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలు చేయడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఏది ఏమైనా ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు ఇలాంటి వ్యక్తులను గుర్తించి సమాజానికి ఇలాంటి వాళ్ళు అప్పట్లో చేసిన సేవలు గుర్తించుకునేటట్లు ప్రభుత్వం అధికారికంగా చేయడం చాలా సంతోషకరం. అప్పట్లో కొండవీటి రెడ్డి రాజుల వంశస్థానికి చెందిన ఈయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి చివరి మజిలీలో జీవితం అంటే ఇదే, ఇంతకు మించి ఏమీ లేదు జీవితం అని చెప్పి ప్రజల నోట చాటిన వ్యక్తి. 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అలాగే 18వ శతాబ్దంలో సిపి బ్రౌన్ అక్కడికి ఆ కటారపల్లి కదిరి ఆ ఏరియాలో తిరిగినప్పుడు ఈయన జీవ సమాధి దగ్గర చూసి ఈయన గురించి తెలిసి ఆ యోగి వేమన రాసిన పద్యాలు, ఆ తాళపాక గ్రంథాలన్నీ ఎక్కడుండేటివన్నీ కూడా ఒక చోటికి కలెక్ట్ చేసి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆ తర్వాత ఆయన ఆ యోగి వేమన పద్యాలకు ఆసక్తుడై తెలుగు భాషను నేర్చుకొని తెలుగు సిపి బ్రౌన్ ఇప్పటికి కూడా నిఘంటువు ఉంది, దాన్ని కూడా ఇప్పటికి కూడా సిపి బ్రౌన్ నిఘంటువు అని కూడా మనం దాన్ని ఆచరిస్తున్నాం. అప్పట్లోనే తెలుగులో ఎన్నో రచనలు చేశారు సిపి బ్రౌన్. ఆయనే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నిజంగా మనం తెలుగు చక్కగా మాట్లాడలేము, తెలుగు చదవలేము, రాయలేము. ఆంగ్లేయుడు తెలుగు నేర్చుకొని చక్కగా తెలుగులో ఎన్నో వ్యాసాలు రాశారు ఆయన. అలాంటి వాళ్ళకు నిజంగా అలాంటి మహానుభావులు ఇలాంటి యోగి వేమన పద్యాలు విని జీవిత పరమార్థం తెలుసుకొని అందుకనే ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో మంచి పనులు చేశారు ఆయన. ఈ సందర్భంగా యోగి వేమన పద్యాలు ఒకసారి మనన చేసుకోగలిగితే, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబరం మ్రోగున విశ్వదావిరామ వినురవేమ. అంటే ప్రపంచంలో ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందం కలిగించు వేమన అన్నట్లుగా, అల్పుడు అంటే ఎప్పుడు కూడా ఊరికి వాగుతుంటాడు, వాటి చేతి ఏమీ కాదు. అంటే కంచు, మనం గుళ్ళో గంట కొడితే టంగని మోగుతుంది, దాని విలువ చాలా తక్కువ. బంగారం విలువ చాలా ఎక్కువ. పోనీ ఆ బంగారంతో గంట చేసి కొడితే మోగుతుందే? మోగదు. కానీ బంగారం విలువ బంగారందే, కంచు విలువ కంచుదే. కానీ కంచు ధ్వని చేసినట్లుగా బంగారం ధ్వని చేయదు కదా. అలాగే అల్పుడు కంచుతోనూ సజ్జనుడు బంగారంతోనూ సమానము అనేది దీని అర్థం. అంటే ఊకే వాగుతుంటారు, అంచేత ఏం కాదు, అదేదో మురిగే కుక్క కరవదు అంటారు అట్లా. అంటే ఎప్పుడు కూడా శాంతంగా సౌమ్యంగా మితభాషిగా ఉన్న వ్యక్తులు సమాజానికి హాని చేయరు. ఈ కంచు గలగల గలగల మాట్లాడుతుంటారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు అన్నట్టుగా దీంట్లో ఒక అర్థం. అలాగే కులములోనొకడు కులము చెడును గాని గుణము వలన వెలయు జరకు నందును
వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ అని. దీని భావం ఏంటంటే చెరకు గడకు చివర వెన్నులడిగితే చెప్పబారినట్లుగా గుణహీనుడైన వ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోను. చెరుకు గడి దగ్గర పిప్పి పడితే ఆ చెరుకు గడి అంతా చెడిపోతుంది. అట్లా ఒక్కడు కులంలో వేషనాయాలు ఉంటే అది ఆ కులం అంతా కూడా భ్రష్టు పడుతుంది అన్నట్టుగా అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అల్పజాతి వానికి అధికారం ఇచ్చిన. ఇక్కడ అల్పజాతి వాళ్ళంటే బలుగు బలహీన వర్గాలు కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అల్పజాతి వానికి అధికారం ఇచ్చిన దొడ్డదారి నెల్ల తొలగుగొట్టు చెప్పు తినిడి కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. అంటే దుష్టునికి అధికారం ఇచ్చిన ఎడల మంచివారందరినీ వెడలగొట్టినంటే మంచోళ్ళందరినీ ఎల్లగొట్టి చెడ్డోళ్ళని మాత్రమే అందలం ఎక్కించినట్లుంటుంది. అలాగే చిత్తశుద్ధి గురించి చెప్పారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నదియు గొదవు కాదు, విత్తనమ్ము మర్రి వృక్షంబునకు నింత విశ్వదాభిరామ వినురవేమ. మంచి మనసుతో చేసే చిన్న పుణ్యం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చిన్న విత్తనమే పెద్ద మర్రి చెట్టు అవుతుంది కదా అనేది దీని అర్థం. అంటే మనము ఎప్పుడు కూడా ఎదుటోని లాగేయాలా, ఎదుటోని డబ్బులు దొబ్బేయాలా అని చూస్తుంటాం. కానీ ఎదుటోనికి చిన్న సహాయం చేసినా అదొక పెద్ద మర్రి చెట్టులాగా. అంటే ఒక ఉదాహరణ, ఒకరిని ఎవరన్నా చదివించి సమాజానికి ఇచ్చి వాడు మంచి ప్రయోజకుడు అయితే వాడి వల్ల కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి. సో మనం ఎప్పుడు కూడా ఒకరికి మంచి చేయాలనే తలంపుతో మంచి చేస్తే అది సమాజానికి బాగుపడుతుంది అన్నట్టుగా ఇక్కడ చిత్తశుద్ధి గురించి, అంటే మనిషి ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ ఉండాలి అనే దాని గురించి చెప్పాడు. అలా అక్షర జ్ఞానం గురించి చెప్తే అక్షరం ఒకటి తెలిసిన అక్షరమైన, అక్షరాలన్నీ తెలిసిన అక్షరం ఒకటి తెలియకపోతే తీరదు విశ్వదాభిరామ వినరవేమ. ఒక్క అక్షరం తెలిసిన అక్షర జ్ఞానం పూర్తి కాదు. లెక్కలేనన్ని అక్షరాలు తెలిసిన ఒక్కటి తెలియకపోతే ఆ జ్ఞానం వృధా. అంటే నీకు ప్రపంచంలో నువ్వు ఎంత చదువుకున్నా ఎంత విజ్ఞానమైనా మనిషిని మనిషిగా చూడకపోవడం, హెల్పింగ్ నేచర్ లేకపోవడం, ఇవన్నీ లేకపోతే మనిషి జన్మ వృధా. అంటే దానికి తాత్పర్యం చెప్తున్నా నేను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కాదు. కానీ అందుకని అక్షర జ్ఞానం ఎన్నన్నా ఉండొచ్చు, అక్షరాలు ఎన్నన్నా తెలిసి ఉండొచ్చు, కానీ నీలో మానవత్వం లేకపోతే అది వృధా. ప్రభుత్వం అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.